అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక ఘనమైన వార్త చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. మీ అందరినీ నా ప్రభు ఓడిపోనేవాడు. గుండెల మీద చేతులేసుకుని నాతో కలిసి మాట చెప్తారా? నా ప్రభు నన్ను ఓడిపోనేవాడు, నా ప్రభు నన్ను సిగ్గుపరచడు, నా ప్రభు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఓటములన్నింటినీ నా ప్రభు విజయాలుగా మారుస్తాడని విశ్వాసంతో ఈ మాటలు పలకండి. మీరు ఊహించని కార్యములు నా ప్రభు మీ జీవితంలో జరిగిస్తాడు. ఈ సంగమా, ఓటముల వెనకాల దేవుడు ఘనమైన విజయాలు దేవుడు దాచుంచాడు. ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యంలోకి చాలా అద్భుతమైన సందర్భం ఉంది. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ మాట చదవగలిగితే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హిజ్కియా 25 సంవత్సరాలకు రాజు అయ్యాడు. ఆ యవన ప్రాయంలో రాజు సింహాసనం ఎక్కిన తర్వాత లోకం తనని ఆకర్షించడానికి ఎన్నో అవకాశాలున్నా అతడు మాత్రం దేవుని దృష్టికి నీతిగా యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలే మన విజయానికి కారణమవుతాయి అన్న సంగతి ఎప్పుడు మర్చిపోకండి. చాలామంది విశ్వాస జీవితాలు ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నాకు అన్ని తెలుసులే, నేనేం చేసినా కరెక్టే అన్న భావన మధ్యన బ్రతుకుతూ ఉంటారు. దయచేసి అట్లాంటి ఆలోచనలన్నీ కొట్టబడునుగాక. మన ఆలోచన, మన తలంపు ఎలా ఉండాలంటే, నేను ప్రభు దృష్టిలో ఘనమైన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి, ప్రభు దృష్టికి నీతిగా యథార్థంగా బ్రతకాలన్న ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని ఎన్నడూ ఓడిపోనివ్వకుండా కాపాడుతున్న సంగతి ఎప్పుడు మర్చిపోకండి. దేవుని వాక్యంలో ఓటమి ఎరగని విశ్వాస వీరిలో దానియేలు ప్రాముఖ్యమైన వాడు. ఎన్నడూ అతడు ఓటమిని చూడలేదు. సమస్యలు వచ్చాయి, అపాయకరమైన పరిస్థితులు వచ్చాయి, మరణం అతని చుట్టూ తిరుగుతూనే వచ్చినా అతడు మాత్రం వాటన్నిటినీ కూడా జయించడానికి దేవుడు కృప చూపించాడు. కారణం ఏంటో తెలుసా? అతడు తీసుకున్న నిర్ణయం. యవన ప్రాయములో ఆ బబులోను దేశానికి బానిసగా తేబడిన తర్వాత కూడా ప్రాంతం మారినా, పరిస్థితులు మారినా, రాజదర్బార్లో నివసించే అవకాశం వచ్చినా, అతని చుట్టూ ఉండే పరిస్థితులు మారుతున్నా కానీ తన భక్తి మారలేదు. ముందర ఎట్లాగా భక్తి జీవితాన్ని కొనసాగించాడో చివరిదాకా అదే భక్తి జీవితంలో కొనసాగించడం వల్ల అతడు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దానియేలుకు దేవుడు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. హిజ్కియా కూడా అంతే. అతడు దేవుని దృష్టికి యథార్థంగా నీతిగా నడుచుకున్నాడు గనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మనుషులు తోడు వెనకాల పరిగెట్టకండి. మనుషులు నాతో ఉంటే చాలండి, స్నేహితులు నాతో ఉంటే చాలండి, నా బంధువులందరూ నా పక్షాన ఉంటే చాలండి, నాకు ప్రభు అక్కర్లేదు అన్న ఆలోచన మీ మదిలో కూడా రానివ్వకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు విడిచిపెడతారో మనకు తెలియదు. మనుషులు వాడుకొని విడిచిపెట్టే రకాలు. మనుషులు గాయపరుస్తారు, మనుషులు నిందలు వేస్తారు, అవసరం తీరిపోయిన తర్వాత ఎడారి మధ్యని విడిచిపెట్టినట్లు మన జీవితాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలాంటి మనుషులు వెనకాల వెళ్ళి నువ్వు ఓటములు తెచ్చుకుంటున్నావు. ప్రియ సంగమా, ప్రభు తోడు కోరుకోండి, దేవుని కోసం బ్రతకండి. దేవుడు మన జీవితంలో ఉంటే చాలు, ఘనమైన విజయాలు నా ప్రభు ఇస్తారన్న విశ్వాసంతో మీరు ప్రభువుని ప్రేమించగలిగితే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలములో, మీరు ఉద్యోగాలు అడుగుపెట్టినా, మీరు వ్యాపారాలు అడుగుపెట్టినా, మీరు ఒకవేళ వివాహాలు చేసుకుని కోడలుగా, అల్లుళ్ళుగా ఏ గృహంలో అడుగుపెట్టినా ఆ స్థలంలో దేవుడు ఘనమైన విజయాలు ఇస్తాడు. చదువు నిమిత్తం స్కూల్లో అడుగు పెడుతున్నారా? చదువు నిమిత్తం కాలేజీలో అడుగు పెడుతున్నారా? గొప్ప విజయాలు మీ ద్వారా ఆ స్కూళ్ళకి, కాలేజీలకి నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే దేవుడు మీ పక్షాన నిలబడతాడు. ప్రభు దృష్టిలో గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోండి. చాలామందిని అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అన్న మీకు అందరు సేవకులు ఎట్లా పరిచయం అవుతున్నారు? అందరు మిమ్మల్ని మీటింగ్స్కి ఎట్లా పిలుస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. మీకు మాట చెప్పనా? నాకు కూడా తెలియదు. నేను ప్రభువుని ఒకటే అడిగాను, ప్రభా, నువ్వు నన్ను నిలబెట్టుకోగలిగిన దేవుడు గనక నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు మనుషులు వెనకాల పరిగెట్టాను, చివరాఖరికి ఓడిపోయాను, శోధనలో పడ్డాను, అపాయాన్ని తెచ్చుకున్నాను, మరణకరమైన వ్యాధి చేత మొత్తబడ్డాను, పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఇలాంటి క్లిష్టమైన తరుణాలను నిన్ను పట్టుకున్నానయ్యా. నన్ను ప్రేమించావు, మరణం నుంచి బయటికి తీసుకొచ్చావు. ఈసారి నుంచి బ్రతుకుతే నీకోసం బ్రతుకుతానయ్యా. నువ్వు వాడుకున్నా వాడుకోకపోయినా పర్లేదు. ఒకవేళ ఇదే ప్రాంతంలో వాకిలిపూడిలో ఆ మందిరంలో ఒక మూలనన్ను కూర్చోబెట్టినా పర్లేదు, నీ కోసం నేను నిలబడతాను ప్రభా. నీ దృష్టిలో నేను ఘనమైన సాక్ష్యాన్ని సంపాదించుకోలయ్యా అని 2014లో ప్రభుతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 7 సంవత్సరాలు మందిరంలో పడేడ్చాను. బలిపేట దగ్గర మోకాళ్ళేసి, ప్రభా, నీ చిత్తాన్ని నా పట్ల జరిగించయ్యా. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నన్ను తృణీకరించినా, ఎవరు హేళన చేస్తున్నా, ఎంతమంది నన్ను వదిలేసిపోతున్నా నాకేం బాధలేదు కానయ్యా. తుది శ్వాస విడిచేదాకా నా చేతులను పట్టుకో ప్రభా చాలు. నాకు తినడానికి అన్నమున్నా లేకపోయినా పర్లేదయ్యా, ఉండడానికి గృహమున్నా లేకపోయినా పర్లేదయ్యా, తిరగడానికి వాహనాలున్నా లేకపోయినా పర్లేదయ్యా.
నువ్వు ఒక్కడివి నాకు తోడుంటే చాలని 7 సంవత్సరాలు ప్రభు సందు కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఈరోజు దేవుడు అంచెలంచెలుగా ప్రభు హెచ్చిస్తూ వచ్చాడు. ప్రియ సంగమా, అర్హత లేనంటే నన్ను ప్రభు నిలబెట్టుకున్నాడు. కారణమంతా ఒకటే, నేను ప్రభు దృష్టిలో సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇప్పటికీ అదే మాట అంటాను. ఇప్పుడు దేవుడు చాలా చక్కటి సమృద్ధిని ప్రభు మాకు ఇచ్చాడు. తిరగడానికి వాహనాలు ఇచ్చాడు, మంచి మందిరాలు దేవుడు ఇచ్చాడు, అనేక చోట్ల వాడబడే కృపభాగ్యం దేవుడు అనుగ్రహించాడు, ఘనమైన సేవకులు పరిచయం అవడానికి దేవుడు కృప చూపించాడు. మంచి సహవాసాల మధ్యన ప్రభు నడిపిస్తున్నా ప్రతి మీటింగ్ అయిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చాక నేను చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభా, రేపన్న రోజు ఉదయాన్న ఒకవేళ బ్రతుకుంటే నీ స్వార్థ పరిచర్య చేస్తానయ్యా. ఒకవేళ ఈ రాత్రి నా జీవితం ముగించబడితే తండ్రి, నేను తెలుసో తెలియక ఏమన్నా పొరపాట్లు చేస్తుంటే క్షమించయ్యా. నేను ఇక్కడ కళ్ళు మూస్తే, నేను కళ్ళు తెరిసేసరికి నీ దగ్గర నేను ఉండాలి ప్రభా. తండ్రి, నీ కోసం వాడుకున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రభా, ఈరోజు తిరగడానికి వాహనాలు ఇచ్చావు, రేపు ఆటోలో వెళ్ళొచ్చేమో, రేపు నడిచే వెళ్ళొచ్చేమో, రేపు నా దగ్గర జేబులో డబ్బులు లేకపోయి ఉండొచ్చేమో, ఈరోజు తినడానికి తిండి ఉండొచ్చు, రేపు ఒక పూటే నాకు భోజనం ఉంటుందేమో, కొన్నిసార్లు భోజనమే లేకపోయి ఉండొచ్చు. ప్రభా, ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఈరోజు ఏసీలో పడుకొచ్చయ్యా. రేపు నేల మీదే పరుండు చేస్తావేమో, ఏదైనా నీ చిత్తమే కానీ ఏది నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నన్ను వదలకయ్యా. నేను నీ చేతులు ఎప్పుడు విడిచిపెట్టను ప్రభా అని ప్రతి రాత్రి ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రియ సంగమా, ప్రభు దృష్టిలో యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే, ప్రభు దృష్టిలో నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే, ఎంతమంది ఏమనుకున్నా నిన్ను మాత్రం విడిచిపడ్డు, నిన్ను మాత్రం ఓడిపోనివ్వడు. చాలామంది నా మీద నిందలు వేశారు. ఎంతోమంది నా బ్రతుకుని పాడు చేయాలని, మా స్వార్థ పరిచయల్ని పాడు చేయాలని రకరకాల మాటల చేత మమ్మల్ని గాయపరుస్తూ వచ్చినా మేము ఇంకా ధైర్యంగా నిలబడ్డం గల కారణము, ఇంకా తలెత్తుకొని నిలబడ్డం గల కారణం ఏంటి తెలుసా? నా ప్రభు మమ్మల్ని ఓడిపోనివ్వలేదు. ఎంతమంది కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తుంటే అంత ఉన్నతంగా దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే అంత ఘనమైన సహవాసాన్ని దేవుడు మాకు అనుగ్రహించడం ప్రారంభించాడు. ఓడిపోతాం అనుకున్నాం, కానీ ఓటములన్నీ దేవుడు విజయాలుగా మార్చాడు. ప్రియ సంగమా, ఈరోజు ధైర్యంతో అదే మాట చెప్తున్నాను. నా ప్రభు నిన్ను ఓడిపోనేవాడు. బహుశా ప్రపంచానికి నువ్వు ఎన్నో విషయాల్లో ఓడిపోయినట్లు కనిపించుండొచ్చేమో, కానీ కలవరపడకండి. రేపు వాటన్నిటిని గొప్ప సాక్ష్యాలుగా దేవుడు అనేక మందికి వినిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఇప్పటిదాకా చాలామంది నువ్వు ఓడిపోయావు, ఇంకా చేయాల్సిన ప్రయత్నాలు చేయొద్దు, ఇంకా వెనుకడుగు వేసేయి అన్న మాటలకు వాళ్ళు చెవిని వినబడుతున్నా అవన్నీ పక్కన పెట్టి ఒక మాట చెప్పండి: నా ప్రభు నన్ను ఓడిపోనివ్వడు. హిజ్కియా దేవుని కోసం నిర్ణయాలు తీసుకున్నాడు, అందుకే అడుగుపెట్టు స్థలాల్లో దేవుడు తన ఘనమైన విజయాన్ని ఇచ్చాడు. దానియేలు తిండి విషయం మొదలుకొని అతని జీవిత విధానం అంతా కూడా ప్రభు చేతులకు అప్పగించాడు. పవిత్రంగా బ్రతకాలని ఆశపడ్డాడు. 3 చక్రవర్తులు మారిన దానియేలు మాత్రం ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన సింహాసనం మీద నా ప్రభు కూర్చోబెట్టాడు. ప్రియ సంగమా, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి స్థాయి పెరగడం తప్ప కిందకు పడిపోవడం ఎన్నడూ ఉండదు. ఈరోజు దైవజనుడిగా నా నిండు మనసుతో మీ అందరినీ ఆశీర్దిస్తూ ఒక మాట అయితే పంచుకుంటాను. రాబో దినాల్లో మీరందరూ తలెత్తుకునే సాక్ష్యాలు చెప్పబోతా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అంత ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. నా ప్రభు మిమ్మల్ని ఓడిపోనేవాడు. ఈరోజు దైవజనుడిగా నా బ్రతుకుల దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, కానీ ఈరోజు తలెత్తుకున్న మాట చెప్తాను. మేము ఇలా బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని కృపే. నా ప్రభు మా ఓటములన్నింటినీ విజయాలుగా దేవుడు మార్చాడు. సంతోషము, సమాధానం దేవుడు మాకు బహుమానంగా ఇచ్చాడు. అట్టి కృప నా ప్రభు మీకు కూడా అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.